కూర్చున్నాం. అట్లా అనుకోని పోతూ ఇక్కడ కూర్చోాలి, ఇక్కడ ఇక్కడ గట్టిగా ఇక్కడ కూర్చోాలి. ఇక్కడ ఎవడైతే మన పిల్లాన్ని, మన అమ్మని, మన అబ్బాని కరెక్ట్ ప్రేమిస్తారో వాడు మాత్రం ఇక్కడ కూర్చోండి. అందరు కూర్చోాలి ఇక్కడ. మరి కూర్చోండి ఒకసారి. మరి లేదంటే ఇక్కడ వచ్చినాం, అక్కడ తిన్నాం, ఇక్కడ డ్యాన్స్ చేసినాం, పోయినాం. ఏమవుతుంది మరిగా? అవుతుంది ఏమంత అందా? 1 करोड़ 4 लाख रुपए ప్యాకేజీ బాబు. చిన్న ప్యాకేజ్ కాదు ఇక్కడ. వన్ మినిట్ ప్లీజ్. ఇండియాలో ఎక్కలేదు. కన్ను తెరుచుకొని చూడండి. ఇప్పుడే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నేను 2004లో ఇంటికి లీవ్ వచ్చాను. అప్పుడు నా దగ్గర ఒక మొబైల్ ఉంటుండే, మొబైల్ 1100. అప్పుడు అనుకుంటే నేను మొబైల్ నా దగ్గర ఉంది అన్నట్లు అనుకుంటే నేను కూడా. ఇంటికి వచ్చిన తర్వాత నేను 1 మినిట్ ఈ విషయాన్ని అర్థం చేసుకోండి, మీరు కొంచెం అర్థం చేసుకోండి. మొబైల్ తీసుకొని ఇంటికి వచ్చాను. అప్పుడు మా విలేజ్లో మొబైల్స్ లేవండి. నేను మళ్ళీ జాబ్కి వెళ్ళి మళ్ళీ వాపస్ వచ్చాకల్లా ప్రతి ఒక్కరింట్లో మొబైల్స్ అయిపోయినాయండి. నేను చెప్పేందంటే ఈ సెక్యూర్ ల్యాబ్ నేను 2012 స్టార్ట్ చేసినప్పుడు ఒక్కరిని స్టార్ట్ చేశాను. ఈరోజు 10,000 మంది ఒక జట్కలు వచ్చి పడ్డారండి. జట్కలు వచ్చేసి బిజినెస్లో. నేను చెప్పేందంటే ఇది నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్ అండి. ఇది నెట్వర్క్ మార్కెటింగ్లో ఆ విధంగా ఇప్పుడు అనుకోవద్దు. నేను ఒక్కనే ఉన్నాను. ఒకప్పుడు నేను ఒక్కనే అండి. అందరు ఒక్కరొక్కరే ఉంటారు బిజినెస్లో. నేనేం చెప్తున్నా అంటే ఒక్కరమని ఎప్పుడు ఆ విధంగా అనుకోవద్దు. ఎంత పెద్ద వాన చినుకైనా, ఎంత పెద్ద సముద్రమైనా, ఏదైనా సరే ఒక్కటి నుంచి స్టార్ట్ అవుతుంది. అంతేనా కదా? మనం అందరం ఈరోజు ఒక్కడిని, మా గురించి ఒక్క టైం అని ఉండే. ఇప్పుడు మేము కాలేదా? 100 సంవత్సరాల ముందు డాక్టర్లు అయ్యిరా కాలేదా? ఇప్పుడు డాక్టర్లు అవుతురా అవుతలేరా? 100 సంవత్సరాల ముందు ఎవరైతే పెళ్లి చేసుకున్న వాళ్ళకి పిల్లలు అయ్యిరా? ఇప్పుడు చేసుకున్న పిల్లలు అవుతారా? ఫరక్ ఇంతే. ముందు చేసుకుని ముందు వెళ్ళిపోతుండే, ఇంకా చేసుకుని ఇంకో వస్తున్నారు. వేరేం ఫరక్ లేదు బిజినెస్లో. ఏమంటారండి మన దిక్కు? మనుషులు అయిపోతారంట. మనుషులు అయిపోతారా అండి? మనుషులు అయిపోతారా? అరే ఈ ఇండియాలో జనాభా పెరుగుతుందా తగ్గుతుందా? 130 కోట్ల జనాభా ఉంది. ఏమైనా పెరుగుతుందా తగ్గుతుందా? 2020లో చైనా క్రాస్ చేస్తామండి మనము. మన సెక్యూర్ లైఫ్ కంపెనీలో 1 కోటి మంది కాలేదు ఇంకా. ఈరోజు కళ్ళు తెరవలేదంటే పోతావు.